హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తేనే అర్థమైపోయి ఉంటది కదా మా హితి ఊరికి వచ్చేసిందని. మేమైతే వదిలేసి వచ్చేసాం కదండి స్కూల్ కి పంపించేసి. అస్సలకే ఉండలేదంట, అరిచి గోల చేసి మరీ వచ్చేసింది. నిన్న మేము వచ్చాం, ఇవాళ హితి అయితే వచ్చిందనమాట. అసలు వాళ్ళ నానమ్మని ఒక్క చోట కూడా ఉంచలేదంట. పదా మనం నడుచుకునే వెళ్ళిపోదాం అమ్మమ్మ ఊరికి అని చెప్పేసి అంటుందంట. ఎలాగోలా కూల్ చేసి ఆమె టార్చర్ భరించి నైట్ అంతా పెట్టుకొని మార్నింగ్ అలా లేచి ఇంకా తీసుకొచ్చి వదిలింది. నేను ఊరికి వచ్చాక అందరూ కంప్లైంట్ అనమాట, అసలు మీ అత్తని ఒక చోట పెట్టలేదు, అరిచి గోల చేసింది అని చెప్పి. మార్నింగే తీసుకొచ్చేసారండి మా బుజ్జి వెళ్ళి సగం దారి నుండి. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే పాత్రలు వేసింటే పాత్రలు కూర్చొని తోముతుంది. ఏంటబ్బా ఇంత విచిత్రంగా చేస్తుంది అని చెప్పేసి అనుకున్నాను. నా మీద ప్రేమతోనంట. వాటికి వచ్చి 3 days అవుతుంది. 3 days నుండి 3 cans అయితే పెట్టుకున్నాం ఫిల్టర్ వాటర్ తప్పించి వేరే వాటర్ తాగాలనిపించట్లేదండి. అందులోనూ ఇంట్లో వార్నింగ్ అయ్యే ఆ వాటర్ తాపీకూడదని చెప్పేసి. అందుకని అంటే తాపిస్తే ఏంటంటే కోల్డ్ అవుతుంది, ఫీవర్ వస్తుందని. అందుకని ఫిల్టర్ వాటర్ అయితే పట్టుకుంటున్నాం. ఇంకా లంచ్ టైం అయితే అయిందండి. మార్నింగ్ అయితే సాంబార్ అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ నిన్న చేశాను కదా ఎగ్ కర్రీ, అంటే టమోటా ఎగ్ కర్రీ అయితే చేశాను కదా, దాన్నే మళ్ళీ చేశాను. ఎందుకో మళ్ళీ ఇష్టమయ్యి ఇంకా దాంతో అయితే తింటున్నాం అనమాట. మొన్న తిన్నప్పుడు అయితే హితి లేదు, ఇప్పుడైతే హితి ఉంది కదా, ఇంకా నలుగురం కలిసి కూర్చొని తింటున్నాం. హితికి అయితే చాలా బాగా నచ్చిందంట, అందుకనే షేక్ హ్యాండ్ ఇచ్చి బాగుందని చెప్తుంది. చింటూ కూడా ఇంకా అక్కని చూసి ఇంకా చింటూ కూడా చెప్పడం అయితే స్టార్ట్ చేశాడండి, బాగుంది షేక్ హ్యాండ్. అయితే ఎలాంటి రియాక్షన్ లేదు, బాగుందా అంటే బాగుంది అన్నట్టు తింటున్నాడు అనమాట. ఇవాళే ఫైనల్ డే అండి, రేపైతే మనం బయలుదేరిపోతాం. ఇవాళ అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు హాస్పిటల్ నుండి, డిశ్చార్జ్ అయ్యారంట. మార్నింగే కాల్ అయితే చేశారనమాట. నేనేంటంటే ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తారేమో, వేడిగా వాళ్ళకి ఏమైనా చేసి పెడదామని చెప్పి వాళ్ళకైతే కాల్ చేసి చెప్పాను. మీరు వచ్చే టైంలో అంటే బయలుదేరే టైంలో నాకు కాల్ చేసి చెప్పండి, నేను ఫుడ్ అయితే చేసి పెట్టింటానని చెప్పి. సరే అన్నారు. కానీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా కాల్ అయితే రాలేదు. అసలు వస్తారా లేదా అనుకుంటున్నాను. అంతలోనే కాల్ అయితే వచ్చింది. మేమైతే బయలుదేరేసాం, వస్తున్నాం అని చెప్పేసి. ఇంకా మా చెల్లి వాళ్ళు అండ్ అలానే మా అమ్మ, మా చెల్లి వాళ్ళ అత్తమ్మ కలిసి అయితే వచ్చేసారండి. వచ్చిన వెంటనే నేను వాళ్ళకైతే హారతి అయితే ఇచ్చేసాను, అంటే దిష్టి అయితే తీసేసానండి. వేడి నీళ్ళు పెట్టాల్సింది కానీ ఇంత టైం అయింది కదా, ఇంత టైం వాళ్ళకి స్నానం చేసుకోవడానికి కూడా ఓపిక లేదనమాట. ఇన్ని డేస్ నుండి వాళ్ళు ఇంకా హాస్పిటల్లో ఉండి. మా అమ్మ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మా అమ్మకి అలాంటి అట్మాస్ఫియర్ అంటే చాలా కొంచెం ఇరిటేషన్ అనమాట, అంత ఉండదు. అలాంటిది ఇన్ని రోజులు కంటిన్యూస్ గా వన్ డే కూడా మిస్ కాకుండా 9 days ఉంది అని చెప్తే గ్రేట్ అనుకోవాలి. నా డెలివరీ అప్పుడు కూడా అన్ని రోజులు అయితే ఉండలేదండి. హితికి అయితే 3 days ఉన్నాం, మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఆ తర్వాత చింటూ బిట్టుకు కూడా సేమ్ ఒక 2 days అయితే ఉన్నింది. మా అమ్మ అయితే వచ్చేసింది అనమాట, అంటే వెళ్ళిపోయింది ఇంటికి. నన్నైతే 4 days లో డిశ్చార్జ్ అయితే చేసేసారండి. ఇంకా ఆ తర్వాత ఇంటికి అయితే వచ్చేసాం. మా అమ్మ అయితే నా దగ్గర ఉండిందే లేదు, అలాంటిది 9 days ఉందంటే గ్రేట్ అండి. మా అమ్మకి చాలా రోజుల నుండి చెప్తున్నామండి దివానా మీద బెడ్ మార్చమని చెప్పేసి, కానీ ఏం పట్టించుకోలేదు. అదే పూజకి ఇలా డెలివరీ అయ్యేసరికి బెడ్ అయితే మార్చేసింది. ఎందుకంటే ఆమె బెడ్ మీదే ఇంకా పడుకోవాల్సింది కాబట్టి. వస్తూ బెడ్ అండ్ అలానే బెడ్ కవర్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా నైట్ అలా గడిచిపోయిందండి. ఇంకా మార్నింగ్ లేవంగానే మా చెల్లికి స్నానం చేపియాలన్నట్టు, అంటే 9 days స్నానం అయితే చేపిస్తున్నారు. ఫంక్షన్ అయితే ఇంకా కొన్ని రోజులైతే డిలే అవుతుందండి. కానీ ఇప్పుడైతే ఆమెకి 9 days అయిపోయింది కదా, కొంచెం బాడీ పెయిన్స్ అని చాలా ఉంటాయి. అందుకనే ఇంకా అందులోనూ పురుడు పోసుకుంది కదా, అదంతా కూడా క్లీన్ అవ్వాలని చెప్పేసి 9 days లో స్నానాలు అయితే చేపిస్తున్నారు. ఎవరికి కూడా ఇంకా చెప్పలేదు, ఫంక్షన్ అయితే వేరే ఉంటుంది అందుకోసం అని చెప్పేసి. కానీ ఫంక్షన్ అప్పుడు ఏమేమి చేస్తామో అన్ని కూడా అలానే చేస్తుంది. 5 రకాలు ఆకులు వేసి వాటర్లో మరిగిస్తున్నారన్నమాట. ఇలా పోస్తే బాలింతలకి చాలా మంచిదండి. వేపాకు పసుపు వేసి అక్కడ బాగా నూరుతుంది. అందుకే మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంకా కొన్ని అయితే మిస్ అయ్యాయి, అదంతా కూడా ఫంక్షన్ రోజు చేస్తారు. నేనైతే మీకు క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తాను, కానీ అప్పుడు టైం ఉంటుందో లేదో నాకైతే తెలీదు. ఇంకా వేపాకు నూరడం అయితే అయిపోయిందండి. ఇంక ఇక్కడ వాము అండ్ అలానే తెల్లగడ్డలు పొట్టు వచ్చేసి ఆఫ్టర్ బాత్, అంటే స్నానం చేసిన తర్వాత సాంబ్రాణి వేయడానికి అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు ఒక్కోటిగా. ఇవాళే కాదులేండి, ఒక 1 week నుండి కూడా ఎండ అంతగా రావట్లేదన్నమాట. ఇవాళ కూడా సేమ్ అదే పరిస్థితి. కానీ నీళ్లు పోసే టైంకి ఇంకా ఎండ అయితే వచ్చిందనమాట. ఇంకా బాగా ఆర్చేయాలి తల. ఇప్పుడు ఎంత ప్రశాంతంగా చేస్తుందో చూడండి మా అమ్మ. అదే నీళ్ళ టైంలో అంటే ఫంక్షన్ టైంలో అయితే ఇంత ప్రశాంతంగా అయితే చేయలేరండి. అంటే మా అమ్మ అయితే అస్సలు చేయదు, ఏదో ఒక వర్క్ ఉంటది అనమాట, ఫాస్ట్ గా చేస్తూనే ఉంటది. బాలెంతలు ఆఫ్టర్
డెలివరీ 1 ఇయర్ వరకు కూడా 1 ఇయర్ 6 months వరకు కూడా తల బాగా ఆర్చుకోవాలి. బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి అంటే మాత్రం ఖచ్చితంగా తల బాగా ఆరిన తర్వాత ఫీడింగ్ ఇవ్వాలి, లేకుంటే మాత్రం ఖచ్చితంగా కోల్డ్ అయిపోతుంది. ఇంకా బాత్ అయిపోయిన తర్వాత ఇలా అయితే అంటే వాము పసుపు కలిపి ఇలా అయితే పూస్తున్నారన్నమాట హెయిర్స్ కి, అంటే కొంచెం త్వరగా ఆరిపోతుంది అన్నట్టు. ఒక్క హెయిర్స్ కే కాదండి, పాదాలకి చేతులకి ఎక్కడెక్కడ మన జాయింట్స్ ఉంటాయో అక్కడంతా కూడా క్లీన్ గా అయితే రాసేయాలన్నమాట. అరచేతులకి పాదాలకి ఇవంతా కూడా అంటే తేమ అనేది ఈడ్ చేస్తుంది అన్నమాట ఆ పసుపు వామ్ అనేది. బాలంతల టైంలో చాలా యూజ్ అవుతుందండి ఇది. మీ సైడ్ కూడా ఇలాంటి చేస్తారా లేదా నాకైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇంకా చెప్పాను కదా నేనైతే స్నానం చేపించేంత వరకు ఉందామని చెప్పేసి అనుకున్నాను. అంటే వాళ్ళు వచ్చిన ఒక 2 days 3 days కి కూడా స్నానం చేపియాలి అని అనుకుంటే అంత టైం వరకు కూడా నేను ఉండేదాన్ని. స్నానం చేపించేసి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంకా మా లక్కీ ఏంటంటే నెక్స్ట్ డేనే స్నానాలు అయితే చేపించేశారు. వాళ్ళ ఇంటికి వచ్చిన నెక్స్ట్ డేనే ఇంకా మేమైతే స్నానం అంతా చేపించేసి ఇంకా బేబీకి అయితే బాయ్ చెప్పేసి వెళ్తున్నాం, అంటే బయలుదేరేసామన్నమాట. ఇంకా వెళ్ళాలి. ఇంతకు ముందు మా చెల్లిని ఎక్కువ పట్టించుకునే వాళ్ళం అన్నమాట, కానీ ఇప్పుడు అలా కాదండి, బేబీని ఎక్కువగా పట్టించుకోవాలన్నమాట. నాకంటే మా పిల్లలకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ముద్దులు ఏం పెడతారో అసలు ఎంత బాగా చూసుకుంటారంటే. మా చెల్లికి స్నానం చేపించేసిన తర్వాత బేబీకి కూడా స్నానం చేపించేసి బాగా తలంతా ఆర్చేసి ఇంకా కొత్త బట్టలు అయితే వేసేసారండి. ఉయ్యాల్లోకి ఇప్పుడప్పుడే వేయట్లేదు, ఎందుకంటే ఫంక్షన్ అని చెప్పాను కదా, ఆ ఫంక్షన్ రోజు అయితే ఉయ్యాల్లోకి అయితే వేస్తారనమాట. ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. మా అమ్మ నేనేం తినలేదని చెప్పేసి నాకు కూడా తినిపిస్తారా అని చెప్పేసి అంటుంది. ఇంకా పిల్లలు అయితే తింటున్నారనమాట. నిజంగానే నేను మార్నింగ్ ఇంకా కూడా నేను సరిగ్గా తినలేదు. చెప్పాను కదండి మీకు, నేను హాస్పిటల్లో ఉన్నట్టే నాకు ఫుడ్ తినడానికి అవుతా లేదని చెప్పేసి. అది ఎందుకో తెలియదు కానీ నాకు ఫుడ్ తినడానికి ఎక్కువ అవ్వట్లేదు. మార్నింగ్ కూడా తినలేదని చెప్పేసి మా అమ్మ నాకైతే తినిపిస్తుంది. వెళ్ళే టైంలో ఆకలేసింది అనమాట. తిందాం అనేసరికి మా బుజ్జి వెళ్దాం రా అనేసరికి ఇంకొచ్చి కార్ అయితే ఎక్కేసాను. మా అమ్మ అయితే మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంకొచ్చింది. మా అమ్మ అయితే ఇంకొక 2 days ఉండొచ్చు కదా, నాకు నిద్ర లేదు 9 days నుండి, నువ్వు ఉంటే నేను పడుకునేదాన్ని కదా నైట్ లో అని చెప్పేసి అంది. అప్పుడు కొంచెం బాధ అనిపించింది, కానీ ఏం చేస్తాం, ఆల్రెడీ బయలుదేరిపోయిన తర్వాత చెప్పింది అన్నమాట. బయలుదేరక ముందు చెప్పినా కూడా నేను చేసేది ఏముండదు, ఎందుకంటే నాకు కూడా నేను గనక వెళ్ళలేదంటే హితి మాత్రం అస్సలు స్కూల్కే వెళ్ళదు. హితి కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ రోజు సండే, నెక్స్ట్ డే మార్నింగ్ మండే కాబట్టి ఇంకా స్కూల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి కదా, అలా అన్నట్టు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే బయలుదేరామండి. చూస్తున్నారు కదా ఇంకా సూర్యుడు కూడా అస్తమిస్తున్నాడు. అలా వెళ్తూ ఉంటే మా ఊరు దగ్గరలో ఒక యాక్సిడెంట్ అయితే అయిందనమాట. ఫుల్ ట్రాఫిక్ అండి. ఎంతసేపు వెయిట్ చేసామంటే ఒక 1/2 hour అలా వెయిట్ చేసాం. స్కూటీ ఏదో లారీని గుద్దిందంట, దానికోసం అని చెప్పి ఫుల్ ట్రాఫిక్. మేము వచ్చిన నెక్స్ట్ డే అండి ఇంకా సడన్ గా మా మమతకు వచ్చేసి ఆ మేకప్ బాక్స్ అయితే తెచ్చిచ్చింది అనమాట. ఏంటి ఎందుకు ఎవరికి అంటే ఇది నన్ను అడిగింది మేకప్ బాక్స్ కావాలని చెప్పేసి. ఎవరి దగ్గర చూసింది నాకు చెప్పక వెళ్ళి వాళ్ళ అత్త దగ్గర అంటే మమతక్క దగ్గర చెప్పిందండి. మమతక్క అస్సలు ఆలోచించకుండా నెక్స్ట్ డేనే తీసుకొచ్చి ఇచ్చేసింది, నీకు కూడా అని చెప్పేసి. మమతక్కకి ఆడపిల్లలు లేరండి. హితి పుట్టినప్పటి నుండి ఫస్ట్ ఫ్రాక్ దగ్గర నుండి బ్యాంగిల్స్ దగ్గర నుండి మొత్తం కూడా ఆకే తీసుకొచ్చి ఇచ్చింది. ఏం తీసుకొచ్చి ఇచ్చినా కూడా మొత్తం మ్యాచింగే తీసుకొచ్చి ఇస్తుంది. అంత ఇష్టం హితి అంటే వాళ్ళ అత్తకి. కానీ ఆ టైంకి ఇంకా హితి లేదనమాట, స్కూల్కి వెళ్ళింది. నా దగ్గర ఇచ్చేసి వెళ్ళింది ఇమ్మని చెప్పి. రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి నేను వీడియో అయితే తీసాను. మాత్రం మా మేకప్ బాక్స్ చూసేసరికి ఫుల్ హ్యాపీ అండి. ఎవరు తీసుకొచ్చారు అని చెప్పేసి నేను అడిగితే క్లారిటీగా కరెక్ట్ గా చెప్పింది, మమతా అత్తమ్మ తీసుకొచ్చి ఇచ్చింది నాకు తెలుసు అని చెప్పి. అలా ఉంటది మా హితితోని. ఓకేనండి, వీడియో ఇంతే. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. స్టే ట్యూన్. బాయ్ అందరికి, ఉంటాను. వెళ్తూ హితి కోసం ఒక్క లైక్ చేయండి.